అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక మనిషి గురించి చెప్పబోతున్నాను. అందరూ తెలిసిందే, ప్రతి ఒక్కరి గుండె చప్పుడు అవుతున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుంటూరులో బాపట్ల గ్రామంలో 1971లో పుట్టిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి కొణిదెల అంజనమ్మ, తండ్రి కొణిదెల వెంకట్రావు, వారి దంపతులు వాళ్ళ కొడుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అత్తారింటి దారేది. సో మనందరినీ 100 కోట్లు కలెక్ట్ చేసి ఒక కనుక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా మంది అన్నారు ఏం చేస్తాడు అని. అందరూ చూస్తున్నారు ఏం చేస్తున్నాడు. ఒక చిన్న లాల్చీ పైజామా వేసుకుని వస్తాడు, నడుస్తాడు, సంచలనం సృష్టిస్తాడు. అది మనలాంటి ఎంతో అనుభవంతో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టడం, మనలాంటి యువకులందరూ దాంట్లో మెంబర్షిప్ గా తీసుకొని చేరడం అనేది ఒక చెప్పుకోదలసిన విషయం. ఆ రోజు సెంట్రల్ సీట్ మనకి దక్కదని ఒక దుఃఖంతో ఉన్నాం మనం. అప్పుడు నా బాబు గారు, మన చంద్రబాబు గారు కూడా ఏమీ పర్లేదమ్మా, నీకు వచ్చేది నేను చేస్తాను అని ఒక ధీమాతో ఉండమన్నారు. కానీ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. బాబు గారు ధీమా ఇస్తే మన పవర్ స్టార్ నెరవేర్చారు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. అతను కష్టపడిన వాళ్ళు ఎవరిని మర్చిపోరు, ఎవరి కష్టాన్ని వృధా చేయరు అని నేను తెలుపుతున్నాను. మొన్న మీటింగ్ లో చెప్పారు, అందరూ అంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారని. మనం పవర్ స్టార్ దేవుడిగా చూస్తాం, మనమే ఏమనుకో. అలాంటిది వాళ్ళ అన్నయ్యని నా దేవుడు చిరంజీవి నేనెందుకు అంటాను అన్నాడు. మనకి ఎలాగన్నయ్య, ఆయనకి అంతే అన్నయ్య. ఆయన శత్రువులు కొట్టుకోవట్లేదు, కలిసే ఉంటారు, కలిసే చేస్తారని నేను తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రామ్ కి సాయిధరం తేదీకి చేయాల్సి ఉండేది, కానీ అతని డబ్బింగ్ కారణంగా రాలేదు. ఈసారి మా ఇంటికి వస్తాడు, అప్పుడు నేను మళ్ళీ మీ అందరిని ఇదే క్రౌడ్ నేను అక్కడ చూడాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం జనసేన నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు మన బోండా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. స్టేట్ మొత్తంలో ఎవరు చేయనంత విధంగా భారీ ఖర్చుతో కూడిన పనైనా అతను వెనకాడకుండా కష్టపడిన మనందరికీ సంతోషం. పొద్దున కూడా రక్తదానం చేశారు. వీక్ గా ఎంత బలహీనంగా ఉన్నా కానీ మన వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానంతో దాన్ని సక్రమంగా నెరవేర్చారు, సక్సెస్ చేశారు. ఇది మనం అనుకుంది. ఇక్కడ మన ఈ ఆడియో సిస్టమ్ వేసిన మన వంశీ గాని, మా సొంత మిత్రుడు, సొంత అనుచరుడు, మాకు ఏం చేస్తాడు అతను. ఇది కూడా చాలా సంతోషం. మన కేఆర్కే కూడా చేశాడు. చాలా పొగలు పోతుంది పడుకోకుండా కష్టపడ్డాడు. మన ప్రభు వాళ్ళ అన్నదమ్ములు రవి గాని, రాజు గాని, అందరూ, ఇమ్రాన్, మన బంటి, అందరినీ గుర్తుపెట్టుకుంటాను. చాలా ఘనంగా జరిగినందుకు కృషి చేసిన అందరికీ నా ధన్యవాదాలు. సెలవు తీసుకున్నా. జై హింద్.